అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ రియాజుద్దీన్. నాకు ఒక సంవత్సరంన్నర ముందు 2024లో దగ్గు జలుబు వచ్చిండే. 2 నెలలు దవాఖానాల మందులు ఇస్తేమాల్ చేసినా యూజ్ చేసినా ఏం లాభం లేదు, తక్కువ కాలేదు. తక్కువ కాకపోతే నేనేం చేసిన, డాక్టర్ దగ్గర అడిగిన, వాళ్ళు టెస్టులు చేసినా కూడా మందులు ఇచ్చినా తక్కువ కాలేదు. తక్కువ కాకపోతే మరి వాళ్ళు ఉస్మానియాకు వెళ్ళమని సలహా ఇచ్చారు. ఉస్మానియాకి వెళ్తే వాళ్ళు ఎంజియోగ్రఫీ చేయించుకోవాలి, మీరు కొంచెం బ్లాక్స్ ఉన్నాయి, గుండెకు కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, 2 బ్లాక్స్ ఉన్నాయంటే సరే సార్ కొన్ని రోజులు గోళీలు తింటాను నేను అంటే గోళీలు ఇచ్చారు. వాళ్ళు 5 నెలలు గోళీలు ఇస్తేమాల్ చేసిన, ప్రాబ్లం సాల్వ్ కాలేదు. కాకపోతే ఏం చేయాలి అంటే మళ్ళీ వెళ్ళిన, ఒక 6 నెలల తర్వాత వెళ్ళిన. 6 నెలల వరకు వెళ్ళలేను చూద్దామని. 6 నెలల తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. మీరు అప్పుడే చేయించుకోమంటే చేయించుకోలేరు, ఇప్పుడు ఎక్కువైపోయింది, మీకు వేరే ఛాన్స్ లేదు, 2 స్టంట్లు వేయించుకోవాల్సిందే. ఇక్కడ గుండె కూడా డ్యామేజ్ అయిపోయింది, లివర్ అవి ఇవి ఏదేదో చెప్పారు, 3-4 ఐటెంలు. కొంచెం కిడ్నీల మీద కూడా అది పడ్డది, ఎఫెక్ట్ అయింది. లివర్ కూడా కొంచెం ఖరాబ్ అయింది, డ్యామేజ్ అయింది. గుండె కూడా కొంచెం డ్యామేజ్ అయింది. స్టంట్లు వేయాలంటే కూడా కష్టమే ఉంది, మీరు ఇప్పుడే ఏదైనా తొందర పడి చేసుకోవాలని అన్నారు. సరే సార్ కొంచెం టైం ఏంటి నాకు అని మళ్ళీ వచ్చేసిన తర్వాత ఆలోచన చేసిన, ఏంది సొల్యూషనే లేదా దీనికి, స్టంట్లు లేకుండా ఆపరేషన్లు లేకుండా ఇంకా భూమి మీద ఎవరు చూసేటోళ్ళే లేరా అని ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే ఇంతకుముందు నేను వీఆర్కే డైట్ చేసిన కదా, అదే ఆలోచన వచ్చింది. యూట్యూబ్లలో చూసిన, ఫోన్ నెంబర్లు తీసుకున్నా, వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళ అడ్రస్ వెతికిన. ఒకరోజు దొరకబట్టి ఇక్కడ షేక్పేటలో ఉన్నది వాళ్ళ ఆఫీసు. ఇక్కడ వాళ్ళ డాక్టర్లు ఉన్నారు, వీఆర్కే గారు కూడా ఉన్నారు. వాళ్ళతోనే సంప్రదిస్తే వాళ్ళు వచ్చి మీరు టెస్టులు చేయించుకోండి, రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అన్నీ చేయించుకున్న తర్వాత మీరు మా దగ్గరకు వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. మళ్ళీ వీఆర్కే గారి దగ్గర కలిసిన ఫస్ట్ రోజు టెస్టులన్నీ చేయించుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తే ఆయన వచ్చి ఏమన్నాడంటే, మీ గుండెకి ఏం ప్రాబ్లం లేదు, వాల్స్ గిల్స్ ఏం బంద్ లేవు, వాళ్ళు అట్లనే చెప్తారు, మీరైతే డైట్ చేయండి మీకు తక్కువ అయిపోతుంది, నేను గ్యారంటీ అని అన్నాడు. ఆయన ఎంత మాటలు గట్టిగా చెప్తాడో పని కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ నేను 4 నెలలు ఇస్తేమాల్ చేసిన, గోళీలు యూజ్ చేసిన, అంటే గోళీలు అంటే దవాఖానా మందులు కావు, వీళ్ళు కొన్ని సప్లిమెంట్స్ అని ఇస్తారు, క్యాప్సూల్స్ లెక్కలో ఉంటాయి. వీళ్ళు ఓన్గా వీళ్ళు ప్రైవేట్గా తయారు చేసిన అవి మన అలోపతి మందుల రూపంలో లేకుంటాయి. అన్ని క్యాప్సూల్స్ లాగానే ఉంటాయి. చేప నూనె, ఒమేగా 3, విటమిన్ D3 అవన్నీ తక్కువ ఉన్నాయన్నీ మొత్తం లేవల్ అయిపోయినాయి. అన్నీ ఓకే అయిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. మా దగ్గరికి మీరు వచ్చినందుకు మీరు కూడా సంతోషం, మీ ఫ్యామిలీ సంతోషం, మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు కూర్చున్నారు. ఎందుకంటే స్టంట్లు వేసిన తర్వాత కూడా 2-3 ఏళ్ళ తర్వాత ఒక డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏం చెప్పాడు, 10 సంవత్సరాల వరకు ఇది బేఫికర్ ఉంటుందండి. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి తీయాలి, కొత్త వేయాలి, మళ్ళీ ఓపెన్ సర్జరీ ఇవన్నీ చెప్తారు కదా. అందు గురించి నేను భయపడి వద్దు, నాకు స్టంట్లు వద్దు, సర్జరీలు వద్దు, ఏం వద్దు అని చెప్పి వీఆర్కే డైట్ ఎట్లా చెప్తే అట్లా చేసిన. వాళ్ళు ఏం తినమంటే అది తిన్నా, ఏం తాగమంటే అదే తాగిన. మన సొంతంగా ఏది బుద్ధి పుడితే అది తినొద్దు, ఏది బుద్ధి పుడితే అది తాగొద్దు. అయితే వీఆర్కే వాళ్ళు కొబ్బరి నూనె చెప్తారు, 3 నిమ్మకాయలు, 5 లీటర్ల మంచినీళ్ళు, ఒక ఒమేగా 3, D3 విటమిన్, మల్టీవిటమిన్, అర్ధగంట 1 గంట ఎండలో మనం టైం స్పెండ్ చేయాలి. 6 ఐటెంలు, దాంట్లో 2 ఫ్రీ, నీళ్ళు ఫ్రీ, ఎండ ఫ్రీ, 4 వస్తువులకు మనం కొన్ని ఖర్చు అవుతాయి. అయితే అది చేసుకున్నాం అనుకో, ప్రాణానికంటే ఎక్కువైంది ఏం లేదు కదా. ఆపరేషన్ చేసినాక రోగం కథం కాదు, జీవితం మొత్తం గోళీలే వాడాలి. మళ్ళీ స్టంట్లు వేసుకున్న గోళీలే వాడాలి, ఆపరేషన్ చేసుకున్న గోళీలే వాడాలి. ఏం లాభం ఉంది? డాక్టర్ అయితే అది కథం చేసి మాట్లాడాలి. ఇక్కడ అన్ని ప్రాబ్లంలకు పెద్ద ప్రాబ్లంలు ఏమున్నాయో అక్కడ జీవితాంతం గోళీలు తినే కంటే ఇక్కడ వచ్చి 3 నెలలు 4 నెలలు మనం డైట్ చేసుకున్నాం అనుకో, మన ఆరోగ్యం సెట్ అయిపోతుంది, మన ఫ్యామిలీ ఆనందంగా, మనం కూడా ఆనందంగా ఉంటాం. అల్లా తఆలా हम सबको अमल की तौफीक अता फरमाए. మీరు కూడా డైట్ చేసుకోండి. ఎవరికైతే ఏమైనా ప్రాబ్లంలు ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మన ప్రాబ్లంని సాల్వ్ చేసుకోండి. ఇక్కడ మొత్తం బుడం మొత్తమే కథమైపోతుంది. చెట్టును సగం కొట్టేరు వీళ్ళు, బుడం ఎంత ఉందో ఆ బుడం కాడికే పీకేసేయాలి అని అంటున్నారు. అది ఎట్లా చెప్తున్నారో పని కూడా అట్లా పక్క ఉన్నది. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిండు, మనం దాన్ని సరిగా మెయింటైన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మార్చుకుంటే అన్నీ ఓకే అయిపోతాయి. అందరికీ నమస్కారం, చాలా ధన్యవాదాలు.